హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే మీ ముందుకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా అయిపోతుంది. ఏ టైంలోనైనా కూడా, ఏ సీజన్లోనైనా కూడా ఈ పల్లి చట్నీ ఉంటుంది చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ అంటారు. ఇదైతే చాలా ఈజీ అండ్ సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటన్నిటిని వాష్ చేసి ముక్కలుగా అయితే కోసి పెట్టుకున్నాను. పల్లీలు అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు మంచిగా వేపుకున్నాను. అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగాక 1 బై 1 ఒక్కొక్కటిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ టైంలోనైనా కూడా సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ నేను ఎప్పుడు తిన్నా కూడా నాకైతే మా ఫ్రెండ్ గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మేము డిగ్రీలో ఉన్నప్పుడు లంచ్ బాక్స్లోనైతే మా ఫ్రెండ్ ఎప్పుడు ఇదే తీసుకొచ్చేది. వాళ్ళ మమ్మీ ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా నా కోసం పర్టికులర్గా వీక్లీ అయితే ఎన్నిసార్లు తీసుకొచ్చేదో. అసలు నాకు ఈ పచ్చడి తిన్నప్పుడల్లా ఎప్పుడు వాళ్ళ మమ్మీయే గుర్తొస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క మెమొరీ కదా. మీరు మీ ఫ్రెండ్స్తో లంచ్ బాక్స్ షేర్ చేసుకున్నారా? చేసుకుంటే ఏ ఫుడ్ ఐటమ్ అయితే షేర్ చేసుకున్నారో చెప్పండి. నేనైతే చాలా ఫుడ్ ఐటమ్స్ తినేది, కానీ ఈ పచ్చడి మాత్రం స్పెషల్. అసలు ఆంటీ ఏమేసి చేసేదో కానీ ఒక్కొక్కరి చేతివాటం కూడా ఉంటుంది కదా. చాలా బాగా చేసేది. మా ఫ్రెండ్ అశ్విని వాళ్ళ మమ్మీ అయితే ఈ పచ్చడి అసలు సూపర్గా చేస్తుంది. ఇప్పటివరకు నా ఛానల్ని వాచ్ చేసిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. అరిటాకులో పెట్టుకొని అయితే తింటున్నాను. ఎమ్మీగా, సూపర్గా, టేస్టీగా. పైన అయితే కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. పచ్చడి అట్లా పంటికి తగలాలని చెప్పి చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మస్ట్ ట్రై అండి. సూపర్ అండ్ టేస్టీ చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. వేడి వేడి అన్నంలో పచ్చడి చూడండి.